డీమన్ స్లేయర్ ప్రపంచవ్యాప్తంగా ఈ యానిమేకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మన ఛానల్లో కూడా యానిమే మీద ఇదే ఫస్ట్ వీడియో. డీమన్ స్లేయర్ లో మొత్తం 4 సీజన్లు ఉంటాయి. ఈ వీడియోలో ఫస్ట్ సీజన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సీజన్ లో 24 ఎపిసోడ్లు ఉంటాయి. మొత్తం 24 ఎపిసోడ్లు ఒకటే వీడియో అయితే లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి ఫస్ట్ సీజన్ ఒకటే 2 పార్ట్స్ గా డివైడ్ చేసి తర్వాత సీజన్స్ కి ఒక్కొక్క వీడియో చేద్దాం. మీరు ఈ యానిమేని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, క్రంచీ రోల్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి. మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా డీమన్ స్లేయర్ లో మన మెయిన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి టాంజిరో కమేడో. టాంజిరోకి ఇద్దరు సిస్టర్స్ అండ్ ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. ఇతను ఫ్యామిలీని పోషించడానికి ఊరు మొత్తం తిరిగి బొగ్గుని అమ్ముకుంటా ఉంటాడు. ఒకరోజు అలాగే వాళ్ళ అమ్మని మరియు వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని వదిలి ఊరికి వెళ్లి బొగ్గుని అమ్ముదాం అనుకుంటాడు. అలా వెళ్లే ముందు వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో చాలా ఆప్యాయతగా మాట్లాడి వెళ్తాడు. అలా ఊరికి వచ్చాక ఒక వ్యక్తి టాంజిరో దగ్గరికి వచ్చి ఈవిడ ఈ వస్తువుని నేనే విరగొట్టా అని అనుకుంటుంది. నువ్వైనా నాకు నిజం చెప్పి హెల్ప్ చేయి అని అడుగుతాడు. టాంజిరో వెంటనే ఆ వస్తువుని వాసన చూసి ఒక పిల్లి వల్ల అది పగిలిపోయిందని చెప్తాడు. ఆ వ్యక్తి దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఆవిడ కూడా టాంజిరో మాటల్ని నమ్ముతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే టాంజిరో చాలా నమ్మకమైన వ్యక్తి అండ్ అతనికి వాసన చూసే పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఇంకా ఆ బొగ్గు మొత్తం అమ్మేసరికి రాత్రి అయిపోద్ది. టాంజిరో కొండ దాటి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతాడు. కానీ ఒక పెద్దాయన మాత్రం టాంజిరో ఈ సమయంలో నువ్వు కొండ మీద నుండి వెళ్ళడం ప్రమాదకరం. ఈ రాత్రికి ఇక్కడ ఉండి రేపొద్దున బయలుదేరి వెళ్ళు అని చెప్తాడు. టాంజిరో కూడా ఆ పెద్దాయన చెప్పినట్టు వారింట్లో ఉంటాడు. ఆ పెద్దాయనేమో రాత్రిపూట మనుషుల్ని చంపుకు తినే రాక్షసులు బయట ఉంటారు. అలాంటి సమయంలో బయటికి వెళ్ళకూడదు అని చెప్తాడు. అప్పుడు టాంజిరో ఏమో ఆ రాక్షసులు మన ఇంటి లోపలికి రారా అని క్వశ్చన్ అడుగుతాడు. ఆయనేమో మన ఇంటి లోపలికి కూడా వస్తారు. కానీ మనల్ని సురక్షితంగా ఉంచడానికి రాక్షసుల్ని చంపే డీమాన్ స్లేయర్స్ ఉన్నారు. మనకి ఎలాంటి భయం లేదు అని చెప్తాడు. టాంజిరో ఏమో ఈయన చాలా కాలంగా ఒంటరిగా ఉండి ఏవేవో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ టైం నేను నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో పాటు ఇక్కడికి వస్తాను. ఆయన కొంచెం బెటర్ గా ఫీల్ అవుతారు అని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే పొద్దున వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోయి ఉంటది. అదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. టాంజిరోకి అక్కడ ఒక రకమైన వాసన వస్తుంది. టాంజిరో చెల్లి నెజుకో ఇంకా బతిగా ఉంటది. ఆమెని తన వీపు మీద ఎక్కించుకొని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటాడు. కానీ మధ్యలోనే వాళ్ళ చెల్లి టాంజిరోని అటాక్ చేస్తుంది. అప్పుడు టాంజిరో ఏం తెలుసుకుంటాడంటే వాళ్ళ చెల్లి ఒక రాక్షసిలాగా మారిపోయిందని. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటుంటే మధ్యలో ఒక డీమాన్ స్లేయర్ వచ్చి టాంజిరోని కాపాడతాడు. నిజుకోని చంపేయాలి అని ఆ డీమాన్ స్లేయర్ అనుకుంటాడు. కానీ టాంజిరో మాత్రం ఆమె నా చెల్లి, ఆమె అందరిలా కాదు, నేను మళ్ళీ ఆమెని మనిషిలాగా మారుస్తా, ఆమెను ఏం చెయ్యకు అని బాధపడుతూ చెప్తాడు. కానీ ఆ డీమాన్ స్లేయర్ మాత్రం నువ్వు ఒక బలహీనుడివి, నువ్వేం చేయలేవు అని నిజుకోని చంపేయడానికి ట్రై చేస్తుంటే టాంజిరో వెళ్ళి ఆ డీమాన్ స్లేయర్ ని అటాక్ చేస్తాడు. ఆ అటాక్ కి ఆ డీమాన్ స్లేయర్ ఇంప్రెస్ అవుతాడు అండ్ టాంజిరోని రివర్స్ లో గట్టిగా అటాక్ చేస్తాడు. అండ్ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే టాంజిరోని నిజుకోనే కాపాడుకుంటది ఆ డీమాన్ స్లేయర్ దగ్గర నుంచి. ఇది చూసి ఆ డీమాన్ స్లేయర్ షాక్ అవుతాడు. ఎందుకంటే అతను ఎంతో మంది రాక్షసులు వాళ్ళ సొంత ఫ్యామిలీనే తినేయడాన్ని చూశాడు. అలాంటిది నిజుకో తన సొంత అన్నయ్యని ప్రొటెక్ట్ చేస్తుంది. మనుషుల్ని తినకుండా తనని తాను కంట్రోల్ చేసుకోగలదు. కాబట్టి వీళ్ళిద్దరూ స్పెషల్, నార్మల్ వ్యక్తులు కాదు అని అనుకుని మీరిద్దరూ సెకాంజీ ఉరుకోడాకి గారి దగ్గరికి వెళ్ళండి. తొమియోకా గియు పంపించాడు అని చెప్పండి అని చెప్తాడు. అండ్ నెజుకో రాక్షసి అయిపోయింది కాబట్టి సన్ లైట్ లో తిరగకూడదు. సన్ లైట్ నుంచి కాపాడడానికి టాంజిరో ఒక బుట్టని తయారు చేసి ఆ బుట్టలో నెజుకోని పెట్టి అది తగిలించుకుని పగలపూట బయట తిరుగుతూ ఉంటాడు. నెజుకో తన సైజుని అనేది షిఫ్ట్ చేయగలదు. అంటే పెద్ద రూపం నుంచి చిన్న రూపం, చిన్న రూపం నుంచి పెద్ద రూపం. ఇంకా ఉరుకోడాకి గారి దగ్గరికి వెళ్ళడానికి టాంజిరో అండ్ నెజుకో బయలుదేరతారు. వెళ్లే దారిలో రాత్రి అయిపోద్ది అండ్ వీళ్ళిద్దరూ ఒక రాక్షసుడిని చూస్తారు. రాక్షసుడికి టాంజిరోకి ఒక చిన్న ఫైట్ అవుతుంది. నెజుకో ఏమో డైరెక్ట్ గా రాక్షసుడి తలని తన్నితే ఆ తల వేరైపోద్ది. ఆ రాక్షసుడేమో షాక్ అవుతాడు. ఏంటి ఒక రాక్షసు వచ్చి రాక్షసుడిని తన్నడం ఏంటి అని. ఇంకా టాంజిరో ఏమో ఆ తలని ఒక చెట్టుకి బంధిస్తాడు. తల వేరైనా సరే ఎందుకు చనిపోలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక కత్తి తీసుకుని ఆ తల మొత్తాన్ని పొడి చేద్దాం అనుకుంటాడు. కానీ అలా చేస్తే అతనికి నొప్పితో కూడిన చావు వస్తుంది అని జాలి హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రాయి తీసుకుని తల పగలగొడదాం అనుకుంటాడు. కానీ చేయలేడు. అప్పుడు టాంజిరో వెనక్కి ఉరుకోడాకి గారు వస్తారు. ఆయనేమో
ఈ అబ్బాయి మరీ జాలి హృదయపరుడు. ఇతను ఏం సాధించలేడు. రాక్షసుడి దగ్గర కూడా ఇతని జాలి హృదయం పోలేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా టాంజిరో అలా ఆలోచిస్తూ ఉండగా పగలైపోద్ది. అండ్ ఆ రాక్షసుడు సూర్యకాంతికి బూడిదైపోతాడు. ఇంకా ఉరుకోడాకి గారి దగ్గరికి వెళ్లి టాంజిరో తనని తాను పరిచయం చేసుకుంటాడు. నువ్వు మరీ నిదానంగా ఉన్నావు. డెసిషన్స్ అనేవి తీసుకోలేకపోతున్నావు. ఒకవేళ నీ చెల్లి ఎవరైనా మనిషిని తినేస్తే నువ్వేం చేస్తావు అని ఉరుకోడాకి క్వశ్చన్ అడుగుతాడు. టాంజిరో ఏమో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే నుంచుంటాడు. ఉరుకోడాకి టాంజిరోని గట్టిగా ఉరుకొట్టి నీ చెల్లి అలా చేస్తే ఫస్ట్ నువ్వు నీ చెల్లిని చంపేసి ఆ తర్వాత నిన్ను నువ్వు చంపుకొని చనిపోవాలి. కానీ అలాంటి సిచ్యువేషన్ ని నువ్వు ఎప్పుడు తెచ్చుకోకు అని చెప్తాడు. తర్వాత టాంజిరో అండ్ నెజుకోని ఉరుకోడాకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. నెజుకోని సేఫ్ గా వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి టాంజిరోని రాత్రిపూట కొండపైకి తీసుకెళ్తాడు. తెల్లవారే లోపే నువ్వు ఈ కొండను దాటుకొని కిందకు వచ్చేయాలి అని చెప్పి ఉరుకోడాకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టాంజిరో ఇందులో ఏముంది సింపులే కదా అని అనుకుని కొండ దిగడం స్టార్ట్ చేస్తాడు. కానీ దారంతా ట్రాప్స్ ఉంటాయి అన్ని. ఫస్ట్ లో ఇబ్బంది పడ్డా సరే తర్వాత టాంజిరోకున్న వాసన శక్తితో పసిగట్టి తెల్లవారే లోపే కిందకి ఇంటికి వచ్చేస్తాడు. ఉరుకోడాకి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. అప్పుడు ఉరుకోడాకి తొమియోకా గియు రాసిన ఉత్తరం గుర్తొస్తుంది. ఆ ఉత్తరంలో నేను ఒక అబ్బాయిని కలిశాను. అతనితో పాటు వాళ్ళ చెల్లి కూడా ఉంది. ఆమె రాక్షసిగా మారిపోయింది. కానీ వీళ్ళిద్దరూ చాలా స్పెషల్. మీ తర్వాత మీ అంత వ్యక్తి అయ్యేవాడు ఈ అబ్బాయి అని నేను అనుకుంటున్నా అని ఆ ఉత్తరంలో రాస్తాడు. ఇంకా తర్వాత ఉరుకోడాకి టాంజిరోని తన స్టూడెంట్ గా యాక్సెప్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. టాంజిరోకి రోజు విపరీతమైన ట్రైనింగ్ ని ఇస్తూ ఉంటాడు. టాంజిరో కూడా తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ రోజు ఏం చేస్తున్నాడు అనేది డైరీలో రాసుకుంటూ ఉంటాడు. ఈ ట్రైనింగ్ అంతా దేనికి అంటే టాంజిరో డీమాన్ స్లేయర్ అవడానికి. డీమాన్ స్లేయర్ అవ్వాలి అంటే ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రాసెస్ లో సెలెక్ట్ అవ్వాలి. ఇంకొక రోజు ఉరుకోడాకి ఏమో టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ గురించి చెప్తా అని చెప్పి టాంజిరోతో అంటాడు. టాంజిరో ఏమో అదేంటి అని అడుగుతాడు. నేను నీకు 10 వాటర్ బ్రీతింగ్ ఫార్మ్స్ ని నేర్పిస్తాను అని ఉరుకోడాకి చెప్తాడు. ఈ బ్రీతింగ్ ఫార్మ్స్ లో రకాలు ఉంటాయి. వాటర్, మిస్ట్, ఫైర్, థండర్ ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు టాంజిరోకి నేర్పించేదేమో వాటర్ బ్రీతింగ్ ఫార్మ్. టాంజిరో ఇంకా అలాగే కష్టపడుతూ ఉంటాడు. ఈ డీమాన్ స్లేయర్స్ అనేవారు గవర్నమెంట్ రికగ్నిషన్ ని పొందలేదు. పురాతన కాలం నుంచి వీళ్ళున్నారు అండ్ చాలా మంది డీమన్స్ ని చంపేశారు. డీమాన్స్ ని చంపాలంటే ఒకటి సన్లైట్ కి ఎక్స్పోజ్ చేయాలి, లేకపోతే ఒక స్పెషల్ కత్తి ద్వారా వాళ్ళ తలని తీసేయాలి. అండ్ ఈ డీమాన్స్ అనే వాటికి స్పెషల్ పవర్స్ ఉంటాయి. చేతులు నరికేసినా సరే మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. ఆ రీగ్రోత్ ఎబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. 6 నెలలు గడిచిపోతాయి. నెజుకో ఏమో ఈ 6 నెలలు నిద్రలోనే ఉంటది. టాంజిరో ఏమో తన ట్రైనింగ్ చివరి స్టేజ్కి వస్తాడు. అదేంటంటే ఉరుకోడాకి పెద్ద బండరాయి దగ్గర తీసుకెళ్లి ఈ బండరాయిని నువ్వు 2 ముక్కలుగా చేయగలిగితే నేను నిన్ను ఫైనల్ సెలక్షన్ కి పంపిస్తా, లేకపోతే పంపించను అని చెప్పి వెళ్ళిపోతాడు. టాంజిరో షాక్ అయ్యి దీన్ని నేను 2 ముక్కలు ఎలా చేయగలను అని అనుకుని కత్తితో ఒకసారి 2 ముక్కలు చేయడానికి ట్రై చేస్తాడు. అలా చేయగానే బాడీ అంతా వైబ్రేట్ అయింది. ఇంకా వేరే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. 6 నెలలు కష్టపడతాడు. అయినా సరే ఇంకా 2 ముక్కలు చేయలేకపోతాడు. నా శక్తి సరిపోవట్లేదు, నేను ఇంకా ట్రైనింగ్ చేయాలి అని తనని తాను మోటివేట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఒక రోజు ఆ బండరాయి పైన ఒక నక్క మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కూర్చుని ఉంటాడు. నువ్వు బలహీనంగా ఉన్నావు, నెమ్మదిగా ఉన్నావు, నువ్వు నిజమైన మగాడికి చాలా దూరంగా ఉన్నావు, వచ్చి నన్ను అటాక్ చేయి అని ఆ వ్యక్తి చెప్తాడు. నీ దగ్గర చెక్కతో చేసిన కత్తి ఉంది, నా దగ్గర నిజమైన కత్తి ఉంది, పొరపాటు నేను నిన్ను గాయపరుస్తానేమో అని టాంజిరో చెప్తాడు. ఉపయోగం లేదనుకుని ఆ వ్యక్తి డైరెక్ట్ గా వెళ్లి టాంజిరోని అటాక్ చేస్తాడు. టాంజిరో కింద పడిపోతాడు. నువ్వు అసలు ఏం నేర్చుకోలేదు, ఉరుకోడాకి గారు చెప్పిన బ్రీతింగ్ ఫార్మ్స్ కూడా సరిగ్గా నేర్చుకోలేదు అని క్లాస్ పీక్తో ఉంటాడు. టాంజిరో ఇంకా నేలపైన అలా పడిపోయి ఉంటాడు. అప్పుడు ఆ నక్క మాస్క్ వ్యక్తి ఏమో మిగతాదంతా నువ్వు చూసుకో అని ఒక అమ్మాయికి చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత టాంజిరోకి స్పృహ వస్తుంది. ఆ అమ్మాయి ఎలా ఉన్నావు, బానే ఉన్నావో అని అడుగుతుంది. ఎవరు నువ్వు అని టాంజిరో అడుగుతాడు. ఆమె టాంజిరోకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటది. తన మూమెంట్స్ లో కరెక్షన్స్ చెప్తూ ఉంటది. తనని తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ తను ఎవరు, ఎందుకు వచ్చింది, ఎందుకు సహాయం చేస్తుంది అనేది టాంజిరోకి చెప్పలేదు. మా ఇద్దరి పేర్లు సబిటో, మకుమో. సబిటో, మకుమో అన్న చెల్లెలు కాదు. ఉరుకోడాకి గారు అంటే చాలా ఇష్టం. ఉరుకోడాకి గారు ట్రైన్ అయ్యే ముందు వీళ్ళిద్దరూ అనాథలు. ఇప్పుడు ఇంకో 6 నెలలు గడిచిపోతాయి. ఇప్పటికీ కూడా సబిటోని టాంజిరో ఓడించలేకపోతాడు. ఒకరోజు టాంజిరోనే సబిటోని ఛాలెంజ్ చేసి రమ్మని పిలుస్తాడు. ఆ రోజు టాంజిరో ఆ నక్క మాస్క్ ని 2 సగాలుగా చీరుస్తాడు. సబిటో ఏమో అప్పుడు నవ్వుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా మాయమైపోతారు అక్కడ నుంచి. అండ్ టాంజిరో ఒక షాకింగ్ విషయాన్ని గమనిస్తాడు. అదేంటంటే ఆ బండరాయి అనేది 2 ముక్కలుగా అయిపోద్ది. టాంజిరో సబిటోని ఎలా ఓడించాడు అంటే
అతనికి ఒక కొత్త రకమైన టెక్నిక్ తెలుస్తుంది. అదేంటంటే వాసన ద్వారా అతను అవతల వారి మూవ్‌మెంట్స్‌ని పసిగట్టి ఒక దారం లాంటి రూట్ అతనికి కనిపిస్తుంది. ఆ రూట్ ద్వారా అతను అటాక్ చేయగలిగితే అతను సక్సెస్‌ఫుల్‌గా ఆ అటాక్‌ని కంప్లీట్ చేయగలడు. అప్పుడు ఉరుకోడాకి గారు అక్కడికొచ్చి, "నువ్వు ఈ బండరాయిని 2 ముక్కలు చేస్తావని నేను అనుకోలేదు. నువ్వొక ప్రత్యేకమైన అబ్బాయివి. ఫైనల్ సెలక్షన్ నుంచి దయచేసి నా కోసం బ్రతికి వెనక్కి రా" అని ఉరుకోడాకి గారు చెప్తారు. అండ్ ఉరుకోడాకి గారు ఒక ప్రత్యేకమైన మాస్క్‌ని టాంజిరోకిస్తాడు. ఆ మాస్క్ పెట్టుకుంటే కొంచెం సేఫ్టీగా ఉంటది. దాన్ని వార్డింగ్ మాస్క్ అని పిలుస్తారు. ఇంక ఫైనల్ సెలక్షన్‌కి టాంజిరో బయలుదేరతాడు. బయలుదేరే ముందు ఉరుకోడాకి గారికి వీడ్కోలు చెప్పి, "సబిటో అండ్ మకోమోకి నేను వెళ్తున్నానని చెప్పండి" అని టాంజిరో చెప్తాడు. ఉరుకోడాకి ఏమో షాక్ అవుతాడు. వాళ్ళిద్దరూ నేను ఫైనల్ సెలక్షన్‌కి పంపినప్పుడు చనిపోయి తిరిగొచ్చారు. వాళ్ళిద్దరి పేర్లు టాంజిరోకి ఎలా తెలుసు అని షాక్ అవుతాడు. టాంజిరో ఫైనల్ సెలక్షన్‌కి వస్తాడు. అక్కడ చాలా మందుంటారు. ఫైనల్ సెలక్షన్స్‌లో గెలవాలి అంటే ఆ కొండ మీద 7 రోజులు బతికుండాలి. అందరూ కూడా ఇంకా ఎవరి దారిన వారు కొండెక్కేస్తారు. టాంజిరో చాలా రాక్షసుల్ని ఎదుర్కొంటాడు. అండ్ చాలా మందిని చంపేస్తాడు. డైరెక్ట్ తల నరికేస్తాడు. అప్పుడేమైద్దంటే డీమాన్స్ చనిపోతారు. టాంజిరోకి సడెన్‌గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. వెంటనే ముక్కు మూసుకుంటాడు. అదేంటో చూస్తే అది చాలా పెద్ద రాక్షసుడు. టాంజిరో కళ్ళ ముందే ఇంకో అబ్బాయిని తినేసి ఇంకా స్ట్రాంగ్‌గా పెరిగిపోతుంది. టాంజిరో భయపడుతూనే దాన్ని అటాక్ చేస్తాడు. సబిటో అండ్ మకుమో కూడా ఈ రాక్షసుడికే బలైపోయారు. 50 మంది మనుషుల్ని 47 సంవత్సరాల పాటు ఆ డీమన్ తిని అప్పటినుంచి బతికే ఉంది. ఉరుకోడాకి గారి పిల్లల్ని నేను 13 మందిని తినేసా అని ఆ డీమన్ చెప్తుంది. సబిటో అండ్ మకుమోని కూడా ఆ డీమోనే తినేసిందని టాంజిరోకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రాక్షసుడు వాళ్ళిద్దరి గురించి స్పెషల్‌గా చెప్తాడు. వాళ్ళిద్దరూ నాకు గట్టి పోటీ ఇచ్చారు అని. టాంజిరో అది నమ్మలేడు. అప్పుడు టాంజిరో కోపం వచ్చేసి ఇంకా చాలా కష్టపడి ఆ డీమన్ తలని నరికేస్తాడు. ఆ డీమన్ బాడీ అంతా మెల్లగా బూడిదైపోతూ ఉంటుంది. టాంజిరోకి అక్కడ బాధతో కూడిన వాసన అనేది వస్తుంది. అప్పుడు టాంజిరో వెళ్లి ఆ డీమన్ చేతిని పట్టుకుంటాడు. ఆ డీమన్‌కి ఆ ఎఫెక్షన్ అనేది నచ్చి ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ చనిపోతుంది. అండ్ ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆఖరికి నలుగురు మాత్రమే బతుకుతారు. ఆ నలుగురిలో ఒకడు భయపడుతూ ఉంటాడు. నా చావును వెతుక్కుంటూ నేనే ఇక్కడికొచ్చాను అని ఏదేదో చెప్తూ భయపడుతూ ఉంటాడు. ఈ వ్యక్తి పేరు జెనిత్సు. డీమన్ స్లేయర్‌లో ఇతను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ అలాగే ఇంకో వ్యక్తి ఏమో నా కత్తేదో నాకు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతా అని కొంచెం హార్ష్‌గా మాట్లాడుతూ ఉంటాడు. ఈ వ్యక్తి పేరు గెన్యా. అక్కడున్న డీమన్ స్లేయర్ కమిటీకి చెందిన వాళ్ళిద్దరేమో మీ కత్తులు తయారు చేయడానికి 15 రోజులు పడుతుంది. ఆలోపు మీకు మీ యూనిఫార్మ్స్‌ని ఇస్తాం. అండ్ మీ కత్తి ఎలాంటి మెటీరియల్‌తో తయారు చేయాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్తారు. అండ్ అలాగే ఎవరికి వాళ్ళకి ఒక కాకిననేది ఇస్తారు. ఆ కాకి వల్ల కమ్యూనికేషన్ అనేది ఈజీ అవుతుంది. అండ్ ఫైనల్ సెలక్షన్‌లో నాలుగో పర్సన్ ఎవరు అంటే కనావో. ఈమె ఒక అమ్మాయి. అప్పుడు మనకి మరోపక్క ఒక ఇంట్లో ఒక వ్యక్తిని బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తారు. అండ్ అతని దగ్గరికి ఒక కాకి వచ్చి కమ్యూనికేషన్ చేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, "5గురు బతికారా? నా పిల్లల సంఖ్య పెరిగింది. వాళ్ళు ఎలాంటి యోధులవుతారో నాకు చాలా ఆసక్తిగా ఉంది" అని చెప్తాడు. ఈ వ్యక్తి ఎవరు? అండ్ ఫైనల్ సెలక్షన్‌లో బ్రతికిన ఐదో వ్యక్తి ఎవరు? అనేది తర్వాత తర్వాత తెలుస్తుంది. ఇంకా టాంజిరో ఏమో ఆ ఫైనల్ సెలక్షన్స్ ప్రాసెస్ అప్పుడు ఎదుర్కొన్న రాక్షసులందరిని ఒక రాక్షసిని మళ్ళీ మనిషిగా మార్చడం ఎలా అని అడుగుతూనే ఉంటాడు. కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇంకా మొత్తం అయిపోయింది కాబట్టి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తుంటే బాధపడుతూ వెళ్తాడు. నెజుకో కోసం ఏం చేయలేకపోయాను అని. ఇంటికొచ్చి చూస్తే అక్కడ నెజుకో నిద్ర లేచి బయట తిరుగుతూ ఉంటుంది. టాంజిరోని చూసి చాలా ఆనందంతో వచ్చి కౌగిలించుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్యలోకి ఉరుకోడాకి గారు వచ్చి కౌగిలించుకుంటారు. ఉరుకోడాకి గారేమో చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. "నువ్వు ముందుకు వెళ్ళే కొద్దీ నీకు పెద్ద పెద్ద డీమన్స్ అనేవి వస్తాయి. వాళ్ళకి స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి. బ్లడ్ డీమన్ ఆర్ట్ అని. వాటిని ఓడించడం అంత సులభం కాదు. వాటికి తగ్గట్టు నువ్వు కూడా ట్రైనింగ్ అవ్వాలి" అని చెప్తారు. నిజుకో కూడా డిఫరెంట్ గానే ఉంటది. నిజుకోకి కూడా ఈ బ్లడ్ డీమన్ ఆర్ట్ ఉందా అని టాంజిరో అడుగుతాడు. లేదు అని ఉరుకోడాకి గారు చెప్తారు. బయట రాక్షసులకేమో మనుషుల్ని తింటే వాళ్ళు రికవర్ అయ్యి వాళ్ళకి ఎనర్జీ అనేది వస్తుంది. కానీ నెజుకో విషయంలో తను నిద్రపోతే చాలు తనకి ఎనర్జీ అనేది వచ్చి రికవర్ అయిపోద్ది. ఇంకా 15 రోజులు అయిపోయాక ఒక వ్యక్తి ఇంటికి వచ్చి నేను కమాడో టాంజిరోకి కత్తిని తయారు చేసుకొని తీసుకొచ్చా అని చెప్తాడు. ఇతని పేరు అగా నెజుకా. ఇతను కత్తులు తయారు చేసే ఒక వ్యక్తి. టాంజిరో కమాడాకి కత్తులు తయారు చేసేది ఈ వ్యక్తే. అతను నేను సన్ బ్లేడ్ యూజ్ చేసి ఈ కత్తిని తయారు చేశాను. నువ్వు కూడా చిల్డ్రన్ ఆఫ్ లైట్ లాగా ఉన్నావు. మీ ఫ్యామిలీ నిప్పుతో ఏమైనా పని చేసిందా? నీ జుట్టు ఎర్రగా ఉంది. నువ్వు ఈ కత్తిని పట్టుకున్న వెంటనే
బగబగ మండే ఎరుపు రంగులోకి వస్తుంది అని హగానేజ్గా అంటాడు. ఇంకా లోపలికి వచ్చాక టాంజిరోకి ఆ కత్తిని అనేది ఇస్తారు. కత్తిని వాడేవాడు బట్టి ఆ రంగు అనేది మారుతుంది. టాంజిరో పట్టుకున్న వెంటనే అది బ్లాక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఉరుకోడాకి అండ్ హగానేజుగా షాక్ అవుతారు. టాంజిరో ఏమో నలుపు రంగులో అవ్వకూడదా ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్ అని అడుగుతాడు. అలా ఏం లేదు, నలుపుని ఎక్కువగా చూడము అని ఉరుకోడాకి గారు అంటారు. కానీ హగానేజ్గా మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యి టాంజిరో మీదకి పడిపోతాడు. ఎరుపు రంగులోకి మారుతుందేమో అని నేను చాలా ఆశతో వచ్చా అని ఆవేశంతో చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ టైంలో అక్కడికి కాకి వచ్చి టాంజిరోకి డీమాన్ స్లేయర్ గా తన మొదటి అసైన్మెంట్ ని ఇస్తుంది. తూర్పుకి ప్రయాణం చేసి అక్కడున్న రాక్షసుల్ని చంపాలి. ఆ కాకి మాట్లాడుతుంది. అది చూసి టాంజిరో షాక్ అవుతాడు. ఇంకా ఉరుకోడాకి ఏమో టాంజిరోకి తన ఫస్ట్ మిషన్ కి వెళ్లే ముందు ఒక ప్రత్యేకమైన యూనిఫామ్ ని డిజైన్ చేసి ఇస్తాడు. అండ్ అలాగే నెజుకోని తీసుకుని వెళ్ళడానికి ఈజీగా ఉండడానికి ఒక బాక్స్ ని తయారు చేసి ఇస్తాడు. ఇంకా కత్తి సంగతి దగ్గరికి వస్తే ఆ కత్తి పట్టుకున్నప్పుడు పట్టుకున్న ఓనర్ బట్టి ఆ రంగు అనేది వస్తుంది. నలుపు రంగు అయితే చాలా తక్కువ మందికి వచ్చింది కాబట్టి దాని గురించి ఎక్కువ మందికి తెలియదు అని ఉరుకోడాకి గారు చెప్తారు. అండ్ నీ అసలైన శత్రువు ఎవరు అంటే ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం మొదటిసారిగా రాక్షసుడైన వ్యక్తి, అతనే ముజాన్ కిబుట్సుజీ. అతనికే మళ్ళీ నెజుకోని మనిషిగా మార్చాలంటే ఎలాగో తెలిసేది అని ఉరుకోడాకి గారు చెప్తారు. టాంజిరోని తన మొదటి డీమాన్ స్లేయర్ మిషన్ కి పంపిస్తాడు. టాంజిరో ఆ ఊరు వస్తాడు. ఆ ఊర్లో ప్రతి రాత్రి కూడా ఒక అమ్మాయి మిస్ అవుతూ ఉంటుంది. టాంజిరో ఒక అబ్బాయిని కలుస్తాడు. అబ్బాయి కూడా నిన్న నైట్ నాకు సంబంధించిన ఒక అమ్మాయి మిస్ అయింది అని బాధపడుతూ చెప్తాడు. టాంజిరోకేమో ఆ ఊరంతటా కూడా ఒక రకమైన వాసన వస్తుంది. అండ్ రాత్రి అయ్యేసరికి ఆ వాసన ఇంకా స్ట్రాంగ్ గా వస్తుంది. ఆ వాసనని ఫాలో అవుతూ వెళ్తాడు. తెలిసేది ఏంటంటే ఇంకొక అమ్మాయిని రాక్షసులు ఎత్తుకెళ్లారని. టాంజిరో ఒక చోట కట్టిపెట్టి పొడిచి ఆ అమ్మాయిని కాపాడతాడు. అండ్ ఉరుకోడాకి గారు చెప్పినట్టు టాంజిరో బ్లడ్ డీమన్ ఆర్ట్ వాడే రాక్షసుని ఫస్ట్ టైం కలుస్తాడు. ఈ రాక్షసులు అండర్ గ్రౌండ్ తిరుగుతూ ఉంటారు. అండ్ వీళ్ళు అమ్మాయిలను మాత్రమే తింటారు. అండర్ వాటర్ తిరుగుతారు కాబట్టి టాంజిరోకి అటాక్ చేయడం కష్టం అవుతుంది. అండ్ చాలా కష్టపడి అటాకులు చేస్తూనే ఉంటాడు. అండ్ ఆఖరికి ఒకటి కాదు 3 రాక్షసులు బయటకు వస్తాయి. ఇప్పుడు టాంజిరోకి ఇంకా కష్టం అవుతుంది. టాంజిరోతో పాటు ఉన్న అబ్బాయి ఏమో నిన్న నైట్ తీసుకెళ్లిన అమ్మాయి ఎక్కడ అని అడిగితే ఆ ఒక రాక్షసు ఏమో తన షర్ట్ ఓపెన్ చేసి హెయిర్ పిన్స్ ని చూపిస్తుంది. చనిపోయిన అమ్మాయిలందరి హెయిర్ పిన్స్ ని ఈ రాక్షసులు కలెక్షన్ లాగా సేవ్ చేసుకుంటున్నాయి. ఆ హెయిర్ పిన్ కలెక్షన్ లో ఆ అబ్బాయికి సంబంధించిన అమ్మాయిది కూడా ఉంటుంది. ఆ అబ్బాయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా టాంజిరో ఎంత అటాక్ చేసినా పని అవ్వకపోతే అప్పుడు బాక్స్ లోపల నుంచి నెజుకో బయటకు వచ్చి ఆ రాక్షసుల్ని అటాక్ చేస్తుంది. పక్కనే ఉన్న ఆ అబ్బాయిని ఏం చేయరు, మనుషుల్ని ఏం చేయరు. ఎందుకంటే నెజుకో నిద్రలో ఉన్నప్పుడు ఉరుకోడాకి గారు ఒక రకమైన హిప్నటిజం ని చేస్తారు. అదేంటంటే మనుషులందరూ నీ కుటుంబం, నువ్వు వాళ్ళని ఎప్పుడు కాపాడాలి, రాక్షసులు మాత్రమే నీ శత్రువులు అని. ఆ రాక్షసులు కూడా నెజుకోని చూసి షాక్ అవుతారు. ఒక రాక్షసి డేమాన్ స్లేయర్ కలిసి పనిచేయడం ఏంటి అన్నట్టు. నెజుకో బయట ఒక రాక్షసితో ఫైట్ చేస్తూ ఉంటుంది. టాంజిరో ఏమో ఇంకా లాభం లేదనుకుని డైరెక్ట్ గా రాక్షసులు ఉన్న ప్లేస్ కే అండర్ వాటర్ కి వెళ్ళిపోతాడు. తన వాటర్ బ్రీతింగ్ ఫామ్ ని యూజ్ చేసి ఒకే దెబ్బకి 2 రాక్షసుల్ని అంతం చేస్తాడు. అండ్ మళ్ళీ వెంటనే బయటకు వచ్చి ఆ 3వ రాక్షసిని చాలా బలహీనంగా చేసి ముజాన్ కిబుట్సుజీ గురించి నీకేం తెలుసో చెప్పు అని అడుగుతాడు. ఆ పేరు చెప్పిన వెంటనే ఆ రాక్షసి బాడీ మొత్తం వణుకుతుంది. నేను నీకు దాని గురించి చెప్పలేను అని ఆ రాక్షసి చెప్తుంది. ఎందుకంటే ఆ డీమన్ ని ముజానే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నేను చూస్తూనే ఉన్నా ప్రతి నిమిషం, చెప్తే నీ సంగతి అంతే అని చెప్తూ ఉంటాడు. అప్పుడు టాంజిరోకి ఆ రాక్షసి నుంచి భయంతో కూడిన వాసన అనేది వస్తుంది. ఇంకా రాక్షసి తల నరికేసి దాన్ని చంపేస్తాడు. ఇంకా టాంజిరో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి జీవితంలో ఏం జరిగినా సరే మనం మూవ్ ఆన్ అవ్వాలి అని ధైర్యం చెప్తూ ఉంటాడు. అబ్బాయికి కోపం వచ్చేసి ఒకరిని పోగొట్టుకున్న బాధ నీకెలా తెలుసు అని ఆ అబ్బాయి అరుస్తూ ఉంటాడు. అప్పుడు టాంజిరో ఒక స్మైల్ తో ఆ అబ్బాయిని చూస్తాడు. ఆ అబ్బాయి కూడా ఇంకా కామ్ డౌన్ అవుతాడు. ఇంకా తన మిషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి టాంజిరో ఆ ఊరు నుంచి బయలుదేరతాడు. చాలా కోపంగా వెళ్తాడు. ముజాన్ కిబుట్సుజీ నీ అంత చూస్తా అన్నట్టు. అప్పుడు ఆ కాకి వచ్చి నీకు నెక్స్ట్ మిషన్ వచ్చింది, నువ్వు టోక్యోకి వెళ్ళాలి అని చెప్తుంది. టాంజిరో ఏమో ఇప్పుడే కదా అయింది, అప్పుడే వెళ్ళాలి అని బద్ధకంగా ఉంటాడు. ఇంకా తప్పక టోక్యోకి వెళ్తాడు. టోక్యోలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయినప్పుడు ఏ రకమైన వాసన వచ్చిందో అదే వాసన వస్తుంది. ఆ వాసనని ఫాలో అవుతూ వెళ్తాడు. ముజాన్ కిబుట్సుజీని కనిపెడతాడు. టాంజిరో అతన్ని అటాక్ చేద్దాం అనుకుంటే అతని చేతిలో వాళ్ళ కూతురు ఉంటుంది. అలాగే పక్కనే వాళ్ళ భార్య ఉంటుంది. టాంజిరో ఇంకా ఏం చేయలేడు. ముజాన్కి టాంజిరో ఏం చేద్దాం అనుకున్నాడో అర్థమవుతుంది. అప్పుడు పక్కనే ఉన్న ఒక మనిషిని తన గోరుతో గీసేస్తాడు. ఆ మనిషి వెంటనే ఒక రాక్షసుల్లా మారిపోతాడు. ఆ ప్లేస్ మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది. ఆ రాక్షసుడేమో ఇంకో అమ్మాయిని కొరుకుతాడు. టాంజిరో ఏమో కొంతమంది వ్యక్తులకి ఆ కొరికిన ప్రదేశంలో ప్రెజర్ అప్లై చేయమంటాడు, అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. అండ్ ఆ రాక్షసుడిని
టాంజిరోనే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కానీ ముజాన్ కిబుచిజీ మాత్రం వాళ్ళ ఫ్యామిలీతో పాటు అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు టాంజిరో ఏమో నువ్వెంత దూరం వెళ్ళినా సరే నేను నీకోసం వస్తా, నీ అంతు చూస్తా, నేనే నిన్ను చంపుతా అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఆ ప్లేస్కి పోలీసులు వచ్చి టాంజిరోని తప్పుకోమని చెప్తాడు. టాంజిరో ఏమో తప్పుకోడు. పోలీసులు అయినా సరే వదలకుండా టాంజిరోని ఫోర్స్ చేస్తూనే ఉంటారు. అప్పుడు ఆ ప్లేస్ కి లేడీ టమాయో అండ్ ఇషిరో వీళ్ళిద్దరూ వచ్చి ఆ రాక్షసుల్ని, టాంజిరోని మరియు గాయపడిన అమ్మాయిని తీసుకెళ్తారు. వీళ్ళిద్దరూ కూడా డీమన్సే, కానీ ముజాన్ కంట్రోల్లో ఉండరు. వీళ్ళు సీక్రెట్ గా ఒక ఇంట్లో ఉంటారు. ఆ ప్లేస్ అనేది ఎవరికి తెలియదు. ముజాన్ ఏమో వాళ్ళ ఫ్యామిలీని పంపించి మళ్ళీ వెనక్కి వచ్చి ముజాన్ ఇద్దరు రాక్షసులతో హనాఫోడా ఇయర్ రింగ్స్ ఉన్న ఆ అబ్బాయి తలని తీసుకురండి అని చెప్తాడు. హనాఫోడా ఇయర్ రింగ్స్ అంటే మన టాంజిరో వేసుకున్న ఇయర్ రింగ్సే. అండ్ లేడీ టమాయో ఏమో మనుషుల్ని తినకుండా రాక్షసులాగా సర్వే అవ్వగలరు. ఎందుకంటే వాళ్ళకి కొద్దిపాటి మనిషి రక్తం చాలు, అంతకు మించి అవసరం లేదు. ఆ మనిషి రక్తాన్ని కూడా వాళ్ళు కొనుక్కుంటారు. టాంజిరో కూడా వాళ్ళిద్దరి దగ్గర నుంచి అందరు రాక్షసుల దగ్గర నుంచి వచ్చే వాసనలో కాకుండా డిఫరెంట్ గా వస్తది. ముజాన్ చాలా మంది మనుషుల్ని రాక్షసులుగా మార్చాడు. కానీ 200 సంవత్సరాల నుంచి నేను ఒక్క మనిషిని మాత్రమే రాక్షసులాగా మార్చాను, అది కూడా ఇషిరోనే అని టమాయో చెప్తుంది. ఇంకా ఇషిరోకి కూడా టమాయో అంటే చాలా ఇష్టం. టమాయోకి ఏదైనా ఆపద ఉందని తెలిస్తే ఇషిరో తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి కాపాడతాడు. అండ్ టమాయో ఎంత ప్రయత్నించినా సరే ఒక రాక్షసుని మనిషిలాగా మార్చడానికి అవ్వదు. సో టాంజిరో కోసం వాళ్ళ చెల్లి నిజుకోని మళ్ళీ మనిషిలాగా మార్చడానికి ట్రై చేస్తా అని చెప్తుంది. కానీ దానికోసం ఫస్ట్ నిజుకో బ్లడ్ ని స్టడీ చేయాలి. దాంతో పాటు ముజాన్ కిబుట్సుజీ రక్తం ఎక్కువ శాతంలో ఉన్న రాక్షసు నుంచి నాకు ఒక బ్లడ్ శాంపుల్ కావాలి, ఇది ఉంటే నేను ప్రయత్నించగలను అని టమాయో చెప్తుంది. ముజాన్ బ్లడ్ అంత ఎక్కువ శాతంలో ఉండేది 12 కిజుకి రాక్షసులతో. అలాంటి రాక్షసులు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, ఓడించడం చాలా కష్టం. అయినా సరే టాంజిరో తీసుకొస్తా అని చెప్తాడు. అసలు 12 కిజుకి అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముజాన్ పంపించిన ఇద్దరు రాక్షసులు వీళ్ళున్న ఆ ప్లేస్ ని కనిపెట్టి అటాక్ చేస్తారు. సో ఈ వీడియోని ఎక్కడితో ఆపేద్దాం, ఎందుకంటే లెంత్ ఇప్పటికే ఎక్కువైంది. నెక్స్ట్ వీడియోలో సీజన్ లో మిగతా ఎపిసోడ్ కవర్ చేద్దాం. ఆ వీడియోని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.